హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఈ వీడియోలో ఈరోజు వివిధ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఎవ్రీడే మనం ఒకే వీడియోలో కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి చాలా క్విక్ గా అందుతాయి. ఎవ్రీడే 5 to 6 న్యూస్ పేపర్ స్టడీ చేసి ఈ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. ఈ సపోర్ట్ ఉంటేనే కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి మరిన్ని వీడియోస్ అనేవి మనం తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక విషయం, డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ మరియు వాట్సాప్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. అక్కడ కూడా డైలీ ఎడ్యుకేషన్ మరియు జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ వార్తలు చూద్దాం. నియోజకవర్గాలకి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు. ఇంటర్ వరకు డ్రాప్ అవుట్లు ఉండొద్దు. 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం చేయండి. ఇంటర్పై అసెంబ్లీలో చర్చిద్దాం. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బాలులకు 1, బాలికలకు మరొకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తొలుత ప్రకటించిన పాఠశాలలకు సంబంధించిన స్థలాల సేకరణ పూర్తయినందున ఇకపై 2వ విడత పాఠశాలలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బుధవారం అధికారులతో సమీక్షించారు. నెక్స్ట్ చూడండి, 14 ఏళ్లకు బడికి పిహెచ్డి ఉడికి, 13 ఏళ్ల వరకు పశువుల కాపరిగా జీవనం, నేరుగా 7వ తరగతిలో చేరిక. తాజాగా జియాలజీలో డాక్టరేట్ అందుకున్న యువకుడు. స్ఫూర్తి మతం నాగర్ కర్నూలు జిల్లా వాసి పరమేశ్ ప్రస్థానం. 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు బడికి వెళ్ళలేదు, బలపం పట్టలేదు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే ఇంట్లో ఉన్న తన తమ్ముళ్లను చెల్లిని ఆడించేవాడు. 9 ఏళ్ల వయసులో పనిలో చేరాడు. నాన్న జీతానికి ఉండే ఇంట్లో పశువుల కాపరిగా 4 ఏళ్లు పనిచేశాడు. ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతనిని గుర్తించారు. చదువంటే ఇష్టమని చెప్పగా ఏడాది పాటు బ్రిడ్జి కోర్సు గురించి ఆయన వివరించి అతనిని చదువు బాట పట్టించారు. నాటి పశువుల కాపరే తాజాగా ఓయూ జియాలజీ విభాగం నుంచి పిహెచ్డి పట్టా అందుకున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండలగుల గ్రామానికి చెందిన చింత పరమేశ్ చదువుల ప్రస్థానం ఇది. నెక్స్ట్, జూనియర్ కళాశాలల్లో 273 పోస్టులకు సీఎం పచ్చజెండా. కాలేజీలకు ఇంటర్నెట్, టీవీల మంజూరుకు అంగీకారం. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2023 సంవత్సరం వరకు ఏర్పాటైన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 273 బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం చేశారు. త్వరలో దానిపై జీవో జారీ కానుంది. ఆ తర్వాత టీజీపీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేస్తారు. రాష్ట్రంలో 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించనున్నారు. దానికి తోడు డిజిటల్ తరగతుల కోసం ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, జేఈఈ, నీట్, ఎంసెట్ లాంటి ఆన్లైన్ కోచింగ్ కోసం పెద్ద టీవీలు మంజూరుకు సీఎం అంగీకరించారని ఇంటర్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. నెక్స్ట్, ఉత్తర డిస్కమ్ కు 339 పోస్టుల మంజూరు. గతంలో ఉన్న 433 పోస్టుల రద్దు. వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీలో కొత్తగా 339 పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ నిర్వహణ అవసరాలకు ఇవి అవసరమని ఇంధన శాఖ పంపిన ప్రతిపాదనలకు మేరకు వీటిని మంజూరు చేసింది. గతంలో ఉపయోగించకుండా ఉన్న 433 పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో అవసరమైన కొత్త కేటగిరీలో 339 పోస్టులను మంజూరు చేసినట్లు ప్రకటించింది. వీటి భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ఆదేశించింది. నెక్స్ట్, గ్రూప్ 1 మూల్యాంకనాన్ని పారదర్శకంగా నిర్వహించాం. హైకోర్టుకు నివేదించిన టీజీపీఎస్సీ. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందంటూ టీజీపీఎస్సీ బుధవారం హైకోర్టుకు నివేదించింది. అభ్యర్థుల ప్రయోజనాల పరిరక్షణకు అన్ని చర్యలు కట్టుదిట్టంగా చేశామని, గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ కొనసాగించారు. కమిషన్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మూల్యాంకనం 3 దశల్లో జరిగింది, అంతేగాని పునర్మూల్యాంకనం జరగలేదు. మొదట ప్రొఫెసర్ మూల్యాంకనం చేశాక రెండో మూల్యాంకనం జరుగుతుంది. రెండింటి మధ్య వ్యత్యాసం 15% మించితేనే మూడో వ్యక్తి మూల్యాంకనం చేస్తారు, లేదంటే 2 మూల్యాంకనాల సగటును మార్కులుగా కేటాయిస్తారు. అంతేకాకుండా మొదటి మూల్యాంకనంలో ఎన్ని మార్కులు వచ్చాయన్న విషయం రెండోసారి చేసేవారికి తెలియదు. ఎవరి పేపర్లను మూల్యాంకనం చేస్తున్నారన్న వివరాలు వారికి తెలియదు. కేవలం బార్ కోడ్ మాత్రమే ఉంటుంది. మూల్యాంకనం అనంతరం బార్ కోడ్ ద్వారా ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయన్నది కమిషన్ కి వెల్లడిస్తుంది. మూల్యాంకనం చేసే వారిలో కొందరు కఠినంగా, మరికొందరు కొంత సరళంగా వ్యవహరించవచ్చు. ఈ కారణంగా అభ్యర్థులు నష్టపోకూడదనే ఇలా 3 దశల్లో మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకనం ఎలా జరుగుతుందన్న విధానం నిబంధనలు లేకపోయినంత మాత్రాన అది చెల్లకుండా పోదు అని వివరించారు. అంతకుముందు పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ తెలుగులో 8,000 మంది దాకా పరీక్షలు రాస్తే 60 మంది కూడా ఉత్తీర్ణులు కాలేదన్నారు. తెలుగు రాని అర్హత లేని వారు మూల్యాంకనం చేయడంతోనే ఈ పరిస్థితి ఎదురైందన్నారు. కమిషన్ వాదనలు గురువారం కొనసాగనున్నాయి.
నెక్స్ట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం జూలై 3. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే ముప్పు గురించి ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవంగా నిర్వహిస్తారు. చారిత్రక నేపథ్యం: ప్లాస్టిక్ వాడకాన్ని నివారించే ఉద్దేశంతో 2005లో స్పెయిన్ కేంద్రంగా రీజిరో అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. ముఖ్యంగా అక్కడి కటలోనియా, బలేరిక్ దీవులు ఈ వ్యర్థాల బారిన పడకుండా అనేక చర్యలు చేపట్టింది. ప్లాస్టిక్ వల్ల కలిగే హానికర ప్రభావాల గురించి చెప్పడంతో పాటు పర్యావరణ అనుకూల ప్రయత్నాల వాడకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2008 జూలై 3న మొదటిసారి ఈ సంస్థ అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని నిర్వహించింది. తర్వాతి కాలంలో ప్రపంచ దేశాలు ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించాయి. రిజిరోకు జీరో వేస్ట్ యూరోప్లో సభ్యత్వం ఉంది. సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సైంటిస్ట్ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు. 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆదేశం. నేడు ఫ్యాక్టరీకి వెళ్లి పరిశీలించనున్న కమిటీ. 40కి చేరిన మృతుల సంఖ్య. 18 డెడ్ బాడీలు బంధువులకు అప్పగింత. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ప్రకటించిన కంపెనీ. గాయపడిన వాళ్లకు వైద్య సహాయం, పునరావాసం కల్పిస్తామని హామీ. 3 నెలలు ప్లాంట్ క్లోజ్. పేలుడుకు రియాక్టర్ కారణం కాదని వెల్లడి. నెక్స్ట్, ఐఎన్ఎస్ తమాల్ జాతికి అంకితం. హిందూ మహాసముద్రంలో తలెత్తుతున్న భద్రత సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం చేస్తున్న రక్షణ ఒప్పందంలో భాగంగా రష్యాలోని యాంటర్ షిప్యార్డ్లో నిర్మించిన ఐఎన్ఎస్ తమాల్ నౌకను జూలై 1న భారత నౌకాదళ విధుల్లోకి తీసుకురానున్నారు. ఐఎన్ఎస్ తమాల్ భారత రక్షణ శక్తి సామర్థ్యాలను ఇనుమడింపజేస్తూ రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత వైపు ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తూ 2025 జూలై 1న నౌకాదళంలోకి ప్రవేశించిన అత్యాధునిక స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తమాల్. రష్యా సహకారంతో నిర్మించిన ఈ యుద్ధనౌక హిందూ మహాసముద్రంలో భారతదేశపు వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. 11వ ఆపరేషన్ ముస్కాన్. చిన్నారుల సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఆపరేషన్ ముస్కాన్ 11వ దశకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆపరేషన్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 706 మంది పోలీసులతో కూడిన 121 సబ్ డివిజనల్ పోలీసు బృందాలను వినియోగిస్తున్నారు. బాల కార్మికులు, భిక్షాటన, వెట్టి చాకరీల నుంచి చిన్నారులకు విముక్తి కల్పించి వారికి పునరావాసం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్ను చేపట్టింది. తీర గస్తీ దళంలో చేరిన అదమ్య. భారతీయ తీర గస్తీ దళంలో కొత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక అదమ్య చేరింది. దీనిని ఫాస్ట్ పెట్రోల్ వెసల్గా పిలుస్తారు. అదమ్య అంటే ఓడించలేనిది లేదా నిగ్రహించలేనిది అని అర్థం. ఇది నౌక దృఢత్వాన్ని, విధి నిర్వహణలో దాని తిరుగులేని స్ఫూర్తిని సూచిస్తుంది. సాగర జలాల్లో అత్యంత వేగంగా దూసుకుపోయే ఈ అదమ్యను గోవా షిప్ యార్డ్ తయారు చేసింది. ఇది ఐసీజీ కార్యాచరణ సామర్థ్యాన్ని ముఖ్యంగా తూర్పు తీరంలో గణనీయంగా పెంచుతుంది. భారత ప్రభుత్వ ఆత్మనిర్భర భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా దేశీయంగా నిర్మించిన ఫాస్ట్ పెట్రోల్ ఐసీజీఎస్ అదమ్యను భారతీయ తీరగస్తీ దళంలో అధికారికంగా ప్రవేశపెట్టారు. సో ఇవి మనకి ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వార్తలు. సో ఎవరైనా ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇలాంటి అప్డేట్స్ అనేవి చాలా క్విక్గా అందుతాయి. థ్యాంక్ యూ.